హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా మనం ఉలెన్ ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలంటే మనకి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు ఊలు, మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చండి. తర్వాత బైండింగ్ వైరు, ఫెవికాల్, కత్తెర, కట్టర్, ఫ్లోరల్ టేప్ గ్రీన్ కలర్ అండి. మనకు కావాల్సిన వస్తువులు ఏంటో చూసేసామండి. ఇప్పుడు వాటిని ఉపయోగించి మనం ఉలెన్ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి నేను 3 ఫింగర్స్కి ఊల్ని నాకు నచ్చిన కలర్ తీసుకొని 20 రౌండ్స్ చుట్టుకుంటున్నానండి. 20 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత బైండింగ్ వైర్ అయితే తీసేసుకొని ఒకవైపున దాన్ని లోపలికి దూర్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దాన్ని టైట్గా చుట్టేసేసి ఫినిష్ చేశానండి. తర్వాత రెండో వైపును కూడా అలాగే బైండింగ్ వైర్ చుట్టేసేసి లోపలికి దూర్చేసి ఈ విధంగా టైట్గా నేను దాన్ని చుట్టేసి నాకు కావాల్సిన లెంత్ అయితే ఉంచుకొని మిగతా బైండింగ్ వైర్ని కట్ చేసేసానండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని మధ్యలోకి ఉలెన్ అయితే కట్ చేసేసానండి. అయిపోయిందండి. మనం తయారు చేసుకోవాల్సిన ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. దీనిని మనం కొంచెం డెకరేట్ చేసుకుందామండి. రెడీ అయినాయండి. చూడండి, ఇప్పుడు నేను మనం తీసుకున్న గ్రీన్ టేప్ని తీసుకొని దీనికి ఏ విధంగా చుడతానో చూడండి. జాగ్రత్తగా లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకొని తర్వాత దానికి కొంచెం గమ్ము రాసేసేసి, గమ్ము నేను ఎందుకు రాస్తున్నా అంటే మనం తీసుకున్న గ్రీన్ కలర్ టేపుకి ఆల్రెడీ స్టిక్కీగా గమ్ము ఉంటుందండి. కానీ అది ఈ ఉలెన్కి ఎక్కువ గమ్ము పడుతుంది కాబట్టి సరిపోదని నేను కొంచెం గమ్ము యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను దాన్ని రౌండ్ చేసుకుంటూ కింద వైపుకి వెళ్ళిపోతున్నానండి. చూడండి, ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ కిందకు వచ్చేసేసి తర్వాత ఆ బైండింగ్ వైర్ ఏదైతే ఉందో అది బయటకు కనిపించకుండా దాని మొత్తాన్ని స్టెమ్ముకు మళ్ళీ కవర్ చేసేస్తున్నానండి గ్రీన్ కలర్తో. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం కొంచెం లాస్ట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేసుకొని గమ్ముని స్టిక్ చేసేసుకుంటున్నామండి. అయిపోయిందండి. మనకు కావాల్సిన ఫ్లవర్ అయితే రెడీ అయింది. పైన కొంచెం ఎక్స్ట్రా పీసులు అటు ఇటుగా ఉంటే దాన్ని కట్ చేయండి. మొత్తం అయితే కట్ చేయొద్దండి. ఎక్కడైతే కొంచెం పై వైపున ఎక్స్ట్రా పీసులు అయితే కనిపిస్తున్నాయి దాని వరకు మాత్రమే కట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ని కూడా ఇంకోసారి చూపిస్తానండి, మీకు కూడా క్లారిటీగా అర్థమైద్ది. చూడండి, ఈ విధంగా అయితే పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో గమ్ రాసేసుకొని గ్రీన్ టేప్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని జాగ్రత్తగా మనం టైట్గా చుట్టేసుకోవాలండి. ఊడి రాకుండా నేను కొంచెం గమ్ అయితే ఎక్కువ యూజ్ చేశానండి. చూడండి, ఈ విధంగా మనం ఒకే యాంగిల్లో తిప్పినప్పుడు అది రివర్స్ అయితే అవ్వకుండా ఊడకుండా చక్కగా జాగ్రత్తగా 1 మినిట్లో మనకి వచ్చేస్తుందండి. ఏదైనా లూజ్ ఉంటే మనం ఈ విధంగా అయితే సరి చేసుకోవచ్చండి. చూడండి, ఎక్స్ట్రా కొంచెం ఉంచేసి కట్ చేసేసుకొని గమ్ అయితే వేసి స్టిక్ చేసేసుకోవాలండి. అయిపోయింది. మనకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే రెడీ అయినాయండి. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీసుని కట్ చేసేసి అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఈ రెండింటిని కలిపి మనం ఇప్పుడు గ్రీన్ టేప్ అయితే వేసేసుకోవాలండి. అయిపోయిందండి. ఈ విధంగా మనం ప్రతి బంచ్కి 3 ఫ్లవర్స్ని పెట్టేసేసి, ఇది స్టార్టింగ్ 2 ఉండాలండి, మిగతా 3 పెట్టేసేసి మొత్తం నేను మనం చేసిన దాంతో కలిపి 5 అయితే అరేంజ్ చేసుకున్నానండి. వీటన్నిటిని మనం యాడ్ చేసుకొని ఒక బంచ్ లాగా అయితే తయారు చేసుకున్నామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేసుకొని ఆ రెండింటికి కలిపి అయితే కొంచెం గమ్ యాడ్ చేసేసుకొని గ్రీన్ టేప్ని చుట్టుకొని టైట్గా మనం ఊడి రాకుండా అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం చేసుకున్న 5 ఆపోజిట్ వర్షన్స్లో పెట్టుకుంటా వచ్చినా పర్వాలేదు, ఒకే వైపు పెట్టుకుంటా వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇది బైండింగ్ వైర్ అండి. మనం అది ఎటువైపుకున్నా కానీ ఆ ఓవరాల్గా రౌండ్ మొత్తం తిప్పుకోవడానికి మనకు బైండింగ్ వైర్ ఈజీగా మౌల్డ్ అవుతుందండి. కాబట్టి మనం ఒకే వైపు ఒకే వర్షన్లో అయినా దాన్ని టేపుని చుట్టుకుంటే అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా అయినా చుట్టుకొని అరేంజ్ చేసుకుంటే అయినా వచ్చేసేయచ్చండి.
చూడండి మనం ఇప్పటికి 2 యాడ్ చేసామండి, మూడోది యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అయితే మనం జాగ్రత్తగా వాటిని చుట్టుకుంటూ, ఈ టేప్ చుట్టేటప్పుడు కొంచెం టైట్గా అయితే మనం చుట్టుకోవాలండి. కొంచెం లూజ్గా చుడితే అవి వేలబడి కిందకు వచ్చేస్తాయండి. కాబట్టి మనం ఆ గ్రీన్ టేపును చుట్టుకునేటప్పుడే జాగ్రత్తగా టైట్గా చుట్టేసుకోవాలండి. అయిపోయింది చూడండి. మనం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఒక్కొక్క వైపుకి అరేంజ్ చేసుకోవాలండి, చుట్టూరు రౌండ్గా వచ్చేటట్లు. అంటే అది ఒక బంచ్ లాగా వచ్చేటట్లు మనం వాటిని అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనమైతే తయారు చేసుకోవాలండి. అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒకటి తయారు చేసి పెట్టాను. ఇప్పుడు మీకు చూపించడానికి ఒకటి తయారు చేశానండి. చూడండి, వీటిని మల్టీ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అందరూ ట్రై చేసి ఇంట్లో చక్కగా అలంకరించుకోండి ఫ్రెండ్స్.